ఇది చూసారా అసలు ఎలా నిండిపోయిందంటే నిన్న నేను లైవ్ తీసేసరికి ఇంకా ఇంకా కొంచెం తక్కువ నీరే ఉండేవి. ఈ రోజుకి మొత్తం గుడిసెలకు పైకి వచ్చేసినాయి. చూసారా ఆ ఇల్లు చూస్తే మీకు అర్థమవుతుంది. నిన్న చూసారా సగం గడప కనిపించింది. ఇప్పుడైతే జస్ట్ గడప ఫుల్ అయిపోవడానికి సెంటీమీటర్ దూరం ఉన్నట్టుంది. సెంటీమీటర్ గ్యాప్ అంతే, అంతలా వచ్చేస్తుంది. ఈ వర్షాలు కనుక ఇంకో 2 రోజులు ఇలాగే ఉంటే కంపల్సరీ మొత్తం గుడిసెలు మునిగిపోయి అంత నీరు వస్తుంది. ఇక్కడ మీకు అది కనబడుతుందా? అదే వాటర్ని కోల్చేదనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అయితే కొంచెం గ్యాప్ ఉంది కదా, అదే ఈ వీడియో నేను మధ్యాహ్నం తీసాను. ఇప్పుడు అప్లోడ్ చేస్తుంది సాయంత్రం కదా, ఇప్పుడైతే ఫుల్ అయిపోయింది. అలా ఉందన్నమాట మొత్తం వయ్యారు మొత్తం. ఇంకా ఏంటిది వంతెనకి అయితే మొత్తం ఎంత ఒక అడుగు ఉంది అంతే గ్యాప్, అంతలా మొత్తం నిండిపోయింది. పాపం ఆశా వర్కర్లు చూసారా, ఎవరికైనా జ్వరాలు గట్రా వస్తాయేమో అని చెప్పి క్యాంపులు వేసుకుని కూర్చున్నారు. వర్షంలో కూడా మరి వేసారన్నమాట. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు కదండి. ఇది మాత్రం అసలు ఫుల్ అయిపోయింది. ఎప్పుడో ఒక్కసారి అయింది 5 సంవత్సరాల్లో, మొత్తం రోడ్డు మీద వరకు నిండిపోయి వచ్చేసింది అన్నమాట. ఇప్పుడైతే ఇంకా అలా రావడానికి ఇంకా టైం లేదులేండి. ఇలాగే కురిస్తే కనుక నైట్ కల్లా వచ్చేది అనుకుంటా. మొత్తం వాళ్ళందరూ గుడారాలు గట్టా మూసేశారు. అవి మొత్తం సామాన్లు అందరూ పైకి పెట్టేసుకొని ఎక్కడికక్కడే ఇంకా లోపల చిన్న చిన్నవి ఉంటాయి ఐటమ్స్, వాటిని చెట్టుకేసి కట్టుకున్నారన్నమాట. చెట్ల దగ్గరగా ఉంటాయి కదా, ఆ చెట్లకేసి కట్టేసుకున్నారు. ఇక్కడైతే వంతెన మీదకి వెళ్ళే దారి మూసారు. ఎందుకంటే అది ఎప్పుడుదో వంతెన, ఎప్పుడుదో అంటే ఇంకా తెలియదు కదా. ఆల్రెడీ అక్కడ అటు పక్కకి సగం పడిపోయిందన్నమాట వంతెన. అందుకని ఇంకా ఇలాగా కట్టేశారనమాట. అంటే ఎలా ఉంటుందో తెలియదు కదా, మళ్ళీ జనాలు వెళ్ళిన తర్వాత పడిపోయింది అనుకోండి ఏమవుతుందో అని ముందే కట్టేశారనమాట. అయినా ఒక్కొక్కరు వెళ్ళి వీడియోస్ గట్రా తీసుకుంటున్నారు. ఇది పెద్ద హైవే, దానికి మాత్రం కొంచెం గ్యాప్ ఎక్కువే ఉంది. ఈ వంతెనకి మేము ఎక్కి వెళ్తున్న వంతెనకి మాత్రం గ్యాప్ చాలా తక్కువ ఉంది, 1 అడుగు దూరం మాత్రమే ఉంది. అంతా ఫ్లోటింగ్ పెరిగిపోయింది మొత్తం. చూస్తున్నారా ఎలా ఉందో? ఇది హైవే అండి, అంటే మెయిన్ రోడ్డు వంతెన అనమాట. ఒక చోట అయితే మొత్తం ప్రవాహం వచ్చేస్తుంది, అంటే చాలా ఎక్కువగా ఫ్లోటింగ్ అవుతుంది వాటర్ మాత్రం. అందుకే ఈ వంతెన పాతబడిపోయింది కదా, అందుకని ఎవరిని వెళ్ళనివ్వట్లేదు, మొత్తం మూసారు. అధికారులు గట్రా వస్తున్నారు, వచ్చేసి చూసేసి వెళ్ళిపోతున్నారు అంతే. ఇంకా వాళ్ళు మాత్రం ఏం చెప్తారు. అందుకని వాళ్ళ పిల్లలకి గట్రా సెలవులు ఇచ్చేసారు. స్కూల్ లేవు కదా, ఇంకా ఇంటికాడ అనమాట. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు మాత్రం నా వీడియోస్ చూస్తున్నారు కదా, చూసి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్కి కొంచెం దగ్గరలో ఉందని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేశారంటే అది కూడా అయిపోద్ది. మానిటైజేషన్ అయిపోతే కనుక హ్యాపీయే కదా, నేను హ్యాపీ, మీరు హ్యాపీ. ఇంకా పెడతానమాట చాలా వీడియోలు. నా వీడియోలు నచ్చకపోయినా చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఇదైతే మొత్తం వైర్ పొంగిపోయి వచ్చేసిలా ఉంది. ఇంకో 2 రోజులు వర్షాలు చెప్పాడు కదండి, సోమవారం దాకా అన్నారు కదా. ఈ వీడియో తీసింది అయితే శనివారం, ఇంకా రేపు ఆదివారం, ఎల్లుండి సోమవారం. ఈ 2 రోజులు కూడా కుడితే మా ఇంటి దగ్గరికి కంపల్సరీ వచ్చేస్తాయి అన్నమాట నీళ్ళు. అంతలా ఉంది. చూసారు అలా వంగి మరి దూరేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట. నేను కూడా అలాగే దూరాను వీడియో తీసుకునేదానికి. చూసారు, ఇది పై వంతెన నుంచి కింద వంతెన తీరుతున్నప్పుడు అసలు గ్యాప్ కనబడుతుందా మీకు? అంత ఉందన్నమాట. ఆ వంతెన అంత పాతబడిపోయింది కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా వీడియోలు నచ్చుతున్నాయి కదా, కామెంట్ చేసి చెప్పండి.
వైర్ మాత్రం గట్టిగా ఉంది. దగ్గరలో ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే వచ్చేద్దన్నమాట వాటర్. ఎప్పుడవుతుందో తెలీదు. నైట్కి నైట్ ఎక్కువ